చాలామందిలో మనలో కూర్చొని అందరికీ తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి లేడే, అందరూ తండ్రులు వారి మధ్యలో ఉన్నారు, నాకు తండ్రి నా మధ్యలో లేడని బాధపడుతున్నావా? ఒకసారి కీర్తన 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త ఉన్నాడు. మన దేవుని పేరేంటంటే తండ్రి లేని వారికి తండ్రి. తండ్రి లేని వారికి తండ్రి. మన తండ్రి ఎవరండి? తండ్రి లేని వారికి తండ్రి. బహుశా నీ భౌతిక తండ్రి ఉన్నప్పుడు దేవుడు పరలోకత అంత రియాక్ట్ అవుతాడో తెలియదు, కానీ ఇక్కడ ఈ పిల్లవాడికి గుర్తింపు లేదు, కన్న తండ్రి పేరు రాలేదు, తన పేరు కూడా ప్రస్తావన లేదు, అభాగ్యుడు, అనాథ బిడ్డ, నిజంగా తనకు తండ్రి లేడని అందరూ తృణీకరించవచ్చు. బహుశా తండ్రి ప్రేమ గురించి కొట్టుకుండొచ్చు బహుశా పిల్లవాడు. ఆ రోజు మోసుకొని వస్తుంటే తన రుగ్మత, పారాలసిస్ అంతా తీసుకొని వస్తూ ఉంటే మొట్టమొదటి మాట ప్రభు అంటాడు, కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా. బహుశా తండ్రి లేదని బాధపడుతున్నావా? తండ్రి లేని వారికి నేను ఎవరిని? తండ్రిని. సామెతలు 23:10 చూస్తే చాలా అద్భుతమైన మాట. అందరి పక్షాన పోరాడతాడో లేదో పరలోక తండ్రి. నీ భౌతిక తండ్రి పోరాడుతూ ఉంటే పరలోక తండ్రి బ్యాక్ సీట్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు డ్రైవర్లు ఒక బండిని డ్రైవ్ చేయలేరు, ఇద్దరు ఒకే దాని మీద పని చేయలేరు. ఒకరు పని చేస్తే ఇంకొకరు విరమిస్తారు, ఇంకొకరు పని చేస్తే ఒకరు విరమిస్తారు. అయితే ఇక్కడ పరలోక నీ భౌతిక తండ్రి పోరాడుతున్నప్పుడు అట్లయితే పరలోక తండ్రి వెనకలికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మాట రాస్తుంది, చదువుదాం. సామెతలు 23:10 పురాతనమైన పొలిమేర రాత్రిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు సొరబడకూడదు. 11వ వచనం. ఎందుకంటే 11th verse సామెతలు 23:11 వారి విమోచకుడు అంటే తండ్రి లేని వారి యొక్క తండ్రి ఎవరు అంటే బలవంతుడు, ఆయన వారి పక్షంలో నీతో వ్యాజ్యమాడతాడు. నిజంగా ఆ ప్రేమను గుర్తిస్తే దేవుని మనసు తరక్కపోయేది ఎప్పుడు తెలుసా? నీ భౌతిక తండ్రి నీకు దూరం అయితే, ఈరోజు నేను అనాథాన్ని దయచేసి మాట్లాడుతున్నాను. ఎందుకు తెలుసా? నీకు తండ్రి లేకపోతే ఆ ప్రభు అంటున్నాడు, తండ్రి లేని వారికి నేను ఎవరిని? తండ్రిని. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫాదర్లెస్. ఈ తండ్రి ఎవరు అంటే వారి విమోచకుడు ఎవరట? బలవంతుడు, రోషం గలవాడు. పొలిమేర రాత్రి ముడితే దాన్ని ఏ స్థాయిలో ప్రతిస్కరిస్తాడో, ఏ స్థాయిలో డిఫెండ్ చేస్తాడో, ఆ తండ్రి లేని వారి పక్షంలో తండ్రి అలా వ్యాజ్యమాడే దేవుడు ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు.